నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షా శిబిరానికి స్థానిక ప్రజలు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మెగా డిఎస్సి వ్యవహారంపై తక్షణమే సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నియామకాల్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాలకు, అక్రమాలకు, ఆకృత్యాలకు వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా ఈ ప్రజలకు తెలియజేయడం కానీ దాని మీద వైఎస్ఆర్సీపీ పోరాటం కూడా చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తూ ఉంది. దీని తర్వాత నీటి అక్రమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద కూడా జంజీ ఒక యుద్ధం కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ మేము ఇన్ని ఎవిడెన్సెస్ మేము ఇచ్చినా కూడా, ఇన్ని సాక్ష్యాలు, నేను ఇచ్చిన సాక్ష్యాలు కొత్తవి కూడా కాదండి. ఏదైతే ఈ ప్రభుత్వం మేము ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చినామో వారి సర్టిఫికేట్స్ అన్ని వెబ్సైట్లో పెడతా ఉన్నామని చెప్పి వెబ్సైట్లో పెట్టినారు. వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పేరు ఆ సర్టిఫికేట్ ఉంటుంది, ఉద్యోగం వేరే వాళ్ళకి ఇచ్చుంటారు, వేరే వాళ్ళ సర్టిఫికేట్తో ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలని సాక్ష్యాలతో సహా ప్రజలకు చూపించడం కూడా జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు